సార్ కొంతమంది మసాజ్ సెంటర్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తుంటారంటే మెడ అట్లా చేస్తూ ఉంటారు కదా, అది ఓకేనా సార్, చేయించుకోవచ్చు అట్లా? ఐఎమ్ వెరీ మచ్ అగేన్స్ట్. మనం ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడు నేను కూడా సలూన్కి వెళ్ళినా వెళ్తే ఏమన్నా హెడ్ మసాజ్ అంటే నేను ఫస్ట్ చెప్పేది ఇక్కడ దీని కిందకి వెళ్ళొద్దు. ఐ డోంట్ ప్రిఫర్ మసాజ్ నార్ ఆ క్రాకింగ్, నెక్ క్రాకింగ్. సార్ దానివల్ల ఇంజురీస్ అయిన రిపోర్ట్సే చాలా ఎక్కువ ఉన్నాయి. అట్లానే మెజారిటీగా ఎక్కువ అన్నాను కానీ, బట్ దానివల్ల మెడపట్టేసి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు నా దగ్గరికి. సో మై అడ్వైస్ చేసుకోకపోవడం బెటర్ నా ఫీలింగ్. చెప్పాలి. యా సార్ ఇంకోటి, ఈ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అని అంటూ ఉంటారు కదా, అసలు ఇదంటే ఏంటి? ఒకవేళ ఇది వచ్చిందనుకోండి ఖచ్చితంగా సర్జరీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందా? సో బేసికలీ కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అంటే మన చేతిలో ఒక నరం అనేది ఉంటుంది, మీడియన్ నర్వ్. అది మన చేతిలో ఇలా వచ్చి ఇక్కడ ఒక టన్నల్, ఒక చిన్న ద్వారంలా ఉంటుంది. దాని నుంచి వచ్చి ఈ 3.5 వేలు 1, 2, 3.5 ఈ 3.5 ఫింగర్స్కి సప్లై చేస్తుంది. సో ఫర్ వేరియస్ రీజన్స్, అది షుగర్ వల్ల కావచ్చు, థైరాయిడ్ వల్ల కావచ్చు, ఇంజురీ వల్ల కావచ్చు, లేకపోతే ఇంకేదైనా సరే, ఈ టన్నల్ ఇంత ఉంటుంది అక్కడ, ఇంత పెద్ద టన్నల్. ఈ టన్నల్లో ఆ నర్వ్ కంప్రెస్ అయినప్పుడు ఈ చేతంతా తిమ్మిరి రావడం, రాత్రులు నిద్రలో లేచి నొప్పి అనడం, ఇట్లాంటివి సడన్గా పట్టుకుంటే జారిపోవడం, ఏమన్నా ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో దీనికి సర్జరీ కావాలా అంటే నాట్ ఎవ్రీ టైం. ఫస్ట్ ఆఫ్ ఇట్లాంటి వాటికి ఎప్పుడు సర్జరీ ఫస్ట్ చాయిస్ ఉండదు. మనం ఒక చిన్న స్ప్లింట్, నైట్ స్ప్లింట్ అంటాం, రాత్రుల పూట మాత్రం వేసుకుని ఒక చిన్న పట్టీ వేసుకొని 1 లేదా 2 మాత్రలు ఒక కొన్ని నెల పాటు వేసుకొని ట్రై చేయొచ్చు. తగ్గింది అంటే మనకు సర్జరీ అవసరం లేదు. ఇలానే మళ్ళీ రిపిటేటివ్గా మాత్రలు వాడుతున్నా, జాగ్రత్తలు తీసుకుంటున్నా కంప్రెస్ అవుతుంది అంటే దానికి సర్జరీ అనేది చేయాల్సి ఉంటుంది. పాత రోజుల్లో దాన్ని మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఓపెన్ చేసి దాన్ని ఏదైతే ఒత్తుకుంటుందో ఆ నర్వ్ని దాన్ని రిలీజ్ చేసి, దానిపైన ఒక లిగమెంట్ ఉంటుంది, అది రిలీజ్ చేసి కుట్లు వేసి, ఇప్పుడు కొత్తగా మనం దాన్ని ఏం చేస్తున్నామంటే అల్ట్రాసౌండ్ గైడెడ్, కుట్లు కూడా ఉండవు, కుట్లు కూడా లేకుండా దాన్ని అల్ట్రాసౌండ్ గైడెడ్లో చిన్న నైఫ్ లోపలికి పంపించి దాన్ని కట్ చేస్తున్నాం. సో చేసిన తర్వాత మీకు కుట్లుండో ఏముండో, జస్ట్ డైరెక్ట్గా డ్రెస్సింగ్ ఒకటి మాత్రమే ఉంటుంది. 1 వీక్ తర్వాత మళ్ళీ మీరు నార్మల్ అన్ని పనులు చేసుకోవచ్చు. రైట్ సార్. అలాగే కొంతమంది ఏంటంటే ఈ బొటన వేలు వెనక్కి వంచడం, చేతి వేళ్ళు వెనక్కి వంచడం చేస్తూ ఉంటారు. అంటే జనరల్గా మనం చేస్తే రాదు కానీ వాళ్ళు చేస్తే వస్తుంది. ఇది ఏమైనా సమస్య, లేకుంటే ఎందుకు అలా బెండ్ అవుతాయి వాళ్ళ వేళ్ళు? సార్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, కొంతమంది చెయ్యి ఇట్లా పెట్టినప్పుడు ఇలా అంటే నాకు ఇక్కడ వరకే వస్తుంది, కొంతమంది చెయ్యి ఇక్కడ దాకా బెండ్ అయిపోద్ది, ఏళ్ళు తీసుకొచ్చి ఇక్కడ టచ్ చేస్తారు. ఇవి ప్రాబ్లమ్ అని. దీన్ని ఏమంటారంటే కాన్స్టిట్యూషనల్ లాక్సిటీ అంటాం. జాయింట్స్లో ఉన్న లాక్సిటీ వల్ల ఈ జాయింట్స్ అనేవి ఎక్కువ బెండ్ అవుతాయి. సో ఇది ప్రాబ్లమా అంటే కాదు, ఇది ఒక టైప్ ఆఫ్ జాయింట్ వేరియంట్. అంటే ఇప్పుడు మనకి కొంతమందికి సిల్కీ హెయిర్ ఉంటుంది, కొంతమంది కర్లీ హెయిర్ ఉంటుంది, కొంతమంది ఇంకో. సో అట్లాంటి జాయింట్స్లో ఇది ఒక వేరియంట్ వీళ్ళల్లో. బట్ కొన్ని స్టడీస్ ఏమంటాయంటే, ఇట్లా ఉన్నప్పుడు ఏమన్నా ఇంజురీ అయినప్పుడు రికవరీ కావచ్చు, లేదా ఇంజురీ అయ్యే ఛాన్సెస్ కావచ్చు కొంచెం ఎక్కువ అంటారు. బట్ అగైన్ ఇట్స్ అ డిబేటబుల్ థింగ్. కొన్ని స్టడీస్ ఉండంటారు, కొన్ని లేదంటారు. బట్ ప్రాబ్లం అయితే ఏం లేదు. థ్యాంక్ యూ. అలాగే సార్, ఈ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఎక్కువగా క్రికెట్ కావచ్చు, ఇంకేదైనా క్రీడాకారులకు ఎక్కువగా చేతికి సంబంధించి సమస్యలు వస్తూ ఉంటాయి, ఇంజురీస్ అవుతూ ఉంటాయి. ఎందుకు, ఎలాంటి ఇంజురీస్తో మీ దగ్గరకు వస్తూ ఉంటారు? స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి ఇందాక మనం టెన్నిస్ గురించి మాట్లాడుకున్నట్టే, టెన్నిస్, బ్యాడ్మింటన్, క్రికెట్, వాలీబాల్ ఆర్ ఇట్లాంటి వాళ్ళల్లో ర్యాకెట్ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు, ఈ మధ్య కొత్తగా పికిల్ బాల్ అని కూడా ఇదవుతుంది. సో ఇలాంటి ర్యాకెట్ స్పోర్ట్స్ ఆడే వాళ్ళల్లో మెజారిటీ షోల్డర్ ఫస్ట్ అండ్ ఎల్బో సెకండ్ అండ్ థర్డ్. అంటే రావని కాదు, ప్రిఫరెన్స్ వైజ్ ఎక్కువ షోల్డర్ ఎఫెక్ట్ అవుతుంది. బాక్సింగ్ లేదా ఇట్లాంటి కాంటాక్ట్ స్పోర్ట్స్ ఉండే వాళ్ళలో రిస్ట్ ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. క్రికెట్లో బౌలర్స్కి షోల్డర్, బ్యాట్స్మెన్కి డిపెండ్స్, షోల్డర్ ఆర్ ఎల్బో వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకొకటి, మన ఇండియాలో మాత్రం, నేను బయట కంట్రీస్లో ఉండేటప్పుడు ఈ జాయింట్ని పిఐపి జాయింట్ అంటాం. ఈ జాయింట్ ఇంజురీస్, ఈ జాయింట్లో ఒక చిన్న ఫ్రాక్చర్ అవుతుంది, చాలా చిన్న, ఇంత ఫ్రాక్చర్ విత్ డిస్లొకేషన్. ఆ ఫ్రాక్చర్స్ బయట కంట్రీలో అసలు ఎక్కడ చాలా రేర్గా ఉంటాయి. ఆ కేసు ఏమైనా వచ్చింది అంటే మేము చదువుకునేటప్పుడు బయట గంటలో అందరినీ పిలిచి చూడమనేవాళ్ళు, అట్లాంటి రేర్గా ఉండేది. కానీ మన ఇండియాలో వారానికి ఒకటి చూస్తాను నేను. ఎందుకు అంటే
క్రికెట్ బాల్ ఇట్లా ఫీల్డింగ్ చేసేటప్పుడు వచ్చి దానికి తగిలి ఇక్కడ ఇంజురీ అవుతుంది. వెళ్తారు, చిన్న కట్టు కట్టించుకుంటారు, ఈ 2 ఫింగర్స్లో బడీ స్ట్రాప్ అంటారు, ఆ కట్టు కట్టించుకుంటారు. తర్వాత ఒక వన్ మంత్ తర్వాత నా దగ్గరికి వస్తారు, ఏలు బెండ్ అవ్వట్లేదు, ఇట్లే ఉంది అని చెప్పి. ఇట్లే ఉంటుంది, ఇంకా బెండ్ అవ్వదు ఇది. ఎందుకు అంటే చిన్న బోన్ విరిగినా సరే దానికి సర్జరీ ఇంపార్టెంట్. ఆ ఒక్క ఫ్రాక్చర్కి, పిఐపి ఫ్రాక్చర్ అనే ఒక్క ఫ్రాక్చర్కి సర్జరీ అనేది మ్యాండేటరీ. చిన్న బోనే, దానికి మైక్రో స్క్రూస్ అనేది వేసి చేస్తాం. అది తొందరగా ఇంజురీ అయిన వెంటనే వస్తే రిజల్ట్స్ యూజువలీ బాగుంటాయి. యూజువలీ నా దగ్గరకు వచ్చేది 3 మంత్స్కో 6 మంత్స్కో ఏలు అట్లే ఉండిపోయింది, ఇంకా ముడవలేకపోతున్నాను అని వస్తారు. సో ఇందాక సార్ అడిగిన క్వశ్చన్కి, క్రికెట్ ఆడే మనకి ఈ ఫింగర్ ఇంజురీస్, రిస్ట్ ఇంజురీస్ చాలా కామన్గా ఉంటాయి. ఈ స్పోర్ట్స్ ఆడే ఈ టీనేజర్స్ కావచ్చు, లేకపోతే మిడిల్ ఏజ్లో స్పోర్ట్స్ అంటే ఒక ఇంట్రెస్ట్ కొద్దీ ఎవ్రీ సండే వెళ్ళి ఆడతారు. నేను కామన్గా అబ్జర్వ్ చేసి, వాళ్ళు ఎవరు ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ఆడరు, బట్ ఎవ్రీ సండే ఒక క్రికెట్ అని చెప్పి ఆడతారు. ఆడద్దు అని నేను అన్ను, బట్ ఆడే ముందు ప్రాపర్ వార్మప్, ప్రాపర్ స్ట్రెచ్చింగ్, ప్రాపర్ వార్మ్ డౌన్ అయిపోయిన తర్వాత అండ్ కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుంటూ, ఒకవేళ ఇన్ కేస్ స్పోర్ట్స్ ఆడేటప్పుడు అది చిన్న ఇంజురీ అయినా సరే మేక్ ష్యూర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకొని దాన్ని బట్టి బాగుంది అంటే కంటిన్యూ చేసుకుని, లేదు అంటే యూ కెన్ డూ అప్రోప్రియేట్ ట్రీట్మెంట్. రైట్. డాక్టర్ సామ్రాట్ గారు, చివరిగా ఎన్ఎల్ హాస్పిటల్లో ప్రస్తుతం అందుబాటులో ఉండేటువంటి బోన్కి సంబంధించి కావచ్చు, ఎల్బోకి సంబంధించి కావచ్చు, ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎలాంటి చికిత్సలు అందిస్తున్నారు? సో బేసిక్లీ నేను ఆర్థోపెడిక్ ప్లస్ హ్యాండ్ అండ్ అప్పర్ లిమ్ సర్జన్ అంటాం. అంటే ఏంటి అంటే, సో ఫింగర్ టిప్ దగ్గర నుంచి షోల్డర్ దాకా ఆర్థోపెడిక్ అంటే కేవలం బోన్ ఒక్కటే అనుకుంటారు. నా స్పెషాలిటీ బోన్, నర్వ్, వెజల్స్, రక్తనాళాలు అంటారు కదా, వెజల్స్, అవి కానీ, లిగమెంట్స్, మోకాళ్ళు మార్పిడి చేసినట్టు ఎల్బో రీప్లేస్మెంట్, షోల్డర్ రీప్లేస్మెంట్, ఈ ఫస్ట్ సిఎంసి జాయింట్ అరుగుదల ఉంటుంది దానికి రీప్లేస్మెంట్, ఇవి చేయడం. అండ్ ఆల్సో ఏదైనా ఫింగర్ కంప్లీట్గా కట్ అయ్యి సపరేట్గా పడితే దాన్ని రీజాయిన్ చేయడం, అవి కూడా చేస్తాం. మన దగ్గర చేస్తున్నాం. అంటే మిక్సీలో చేయబెట్టి కట్ అయిపోయి వస్తారు చేతిలో పట్టుకొని. సో ఇవి 10 out of మన దగ్గర అట్లీస్ట్ 10 కేసులు చేస్తే ఒక 7 కేసుల దాకా సక్సెస్ అయి ఉంటాయి. అంటే 70% మనం మంచి రిజల్ట్ ఇచ్చినాం ఈ ఫింగర్ వీటికి మాత్రం. కొంతమంది కంప్లీట్ కొంతమంది మిషన్ కట్ అని చెప్పి బోన్ తప్ప మొత్తం అన్నీ కట్ అయిపోయింటాయి, అన్ని వెజల్స్ అన్నీ కట్ అయిపోయింటాయి. అట్లాంటిది ఒకటి రీసెంట్గా చేస్తున్నాం. సో ఇట్లాంటివి చేస్తాం. ఇంకా అది కాకుండా వెరీ ఇంపార్టెంట్ డిఫార్మిటీ కరెక్షన్. అంటే వాత ఉండే వాళ్ళల్లో వేళ్ళు పక్కకి వెళ్ళిపోయి ఉంటే డిఫార్మిటీ కరెక్ట్ చేయడం, ఎల్బో కావచ్చు, ఫింగర్స్, ఈ డిఫార్మిటీ. ఇంకా పుట్టుకతోనే లేదా పుట్టే సమయంలో ఇంజురీ అయ్యే బర్త్ బ్రేకియల్ ప్లెక్సెస్ అంటాం, అవి కానీ, పుట్టుకతోనే ఏళ్ళు లేదా చెయ్యి పొట్టిగా ఉంటే దాన్ని లెంతనింగ్ చేయడం కానీ, ఏళ్ళు పక్కకుంటే దాన్ని కరెక్ట్ చేయడం. కొంతమందికి పిల్లలు మీరు చూస్తే ఈ తంబ్ అనేది లేకుండా పుడతారు, కేవలం 4 ఫింగర్స్తోనే పుడతారు. వాళ్ళకి ఈ తంబుని, ఇండెక్స్ ఫింగర్ని తంబులాగా రీరూట్ చేసి క్రియేట్ చేసి చేయడం, ఇవన్నీ చేస్తాం. సాధారణంగా మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి అడుగుతున్నాను, ఏదైనా సందర్భంలో మీరు అన్నట్టు మిక్సీలో వేలు కట్ అయింది, లేదంటే ఏదైనా కార్పెంటర్స్ ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటారు, అటువంటి టైంలో తెలియకుండా ఏలు కట్ అయిపోయింది. సో ఈ ఏల్ని ఏ విధంగా జాగ్రత్త చేసి మీ దగ్గరికి తీసుకొస్తే మీరు ఇమ్మీడియట్గా అంటే సర్జరీలో సక్సెస్ఫుల్గా చేసేటువంటి అవకాశం ఉంటుంది? సార్ యాక్చువల్లీ చాలా మంచి క్వశ్చన్. ఇది నేను చాలా వీడియోస్లో కూడా చెప్పున్నాను. బట్ సంహౌ అందరికీ కామన్గా తెలిసింది ఏంటి అంటే, ఏదైనా పార్ట్ కట్ అయిందంటే ఐస్లో పెట్టి తీసుకురావాలి. కరెక్టే. అక్కడ ఒక చిన్న కరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేలు కట్ అయింది, వేలు కట్ అయిన ప్లేస్లో ఫస్ట్ ఏమన్నా సింపుల్ వాటర్తో, అక్కడున్న వాటర్తో, ఫ్రెష్ వాటర్తో కడిగి ఒక పొడిగుడ్డ లేదా పక్కనే ఏమన్నా హాస్పిటల్ ఉంటే గాజ్ అంటాం, పొడిగుడ్డలో లేదా గాజ్లో పెట్టి ఒక చిన్న జిప్పర్ లాక్ లేదా ఒక అట్లాంటి లాక్ ఉండే కవర్లో పెట్టి ఆ కవర్ని తీసుకొని ఐస్ మధ్యలో పెట్టాలి. డైరెక్ట్గా ఐస్లో పెడితే ఏమవుద్ది అంటే ఆ టిష్యూ అనేది హాస్పిటల్కి వచ్చి మనం దాన్ని ఓటీకి తీసుకెళ్లే లోపల ఆ టిష్యూ అనేది డ్యామేజ్ అయిపోయి మనకి రిపేర్కి సహకరించదు. పొడిగుడ్డని తీసుకొని కవర్లో పెట్టి ఆ కవర్ని సీల్ చేసి దాన్ని తీసుకొచ్చి ఐస్లో పెట్టాలి. అది ఎంత సమయంలో మీ దగ్గరికి వస్తే రికవరీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి? బెస్ట్ రిజల్ట్స్ అనేది 6 గంటల్లో వస్తే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. అగైన్ కొంతమంది 8 గంటలు 10 గంటల్లో చేసిన వాళ్ళు కూడా సక్సెస్ అయి ఉన్నారు. అట్లే కొంతమంది 6 గంటల లోపల చేసిన వాళ్ళు కూడా అవ్వలేదు. కొన్ని డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్, ఫంక్షన్ టు ఫంక్షన్ మారిపోతాయి. బట్ అగైన్
థియరిటికల్గా 6 నుంచి 8 గంటల లోపల మనం ఆన్ టేబుల్ మీదకి వెళ్ళగలిగితే, హాస్పిటల్కి రావడం కాదు, 8 గంటల లోపల మనం టేబుల్ మీదకి వెళ్తే ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళగలిగితే చాలా బెటర్ రిజల్ట్స్ అనేది చూడొచ్చు. సార్ ఇంకొకటి ఏంటంటే, ఒకసారి నాకు జరిగిన పర్సనల్ ఎక్స్పీరియన్స్, అనుకోకుండా ఒక యాక్సిడెంట్ అయి గురైనప్పుడు చెయ్యి కొంచెం ప్రాబ్లం వచ్చింది. అయితే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి ఓపెన్ చేయి క్లోజ్ చేయి అని చెప్పి చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు ఏం లేదన్నారు. మళ్ళీ ఒక 3-4 డేస్ తర్వాత పెయిన్ ఉందని మళ్ళీ పోయిన తర్వాత నీకేం కాలేదు, అయినా కూడా నీ సాటిస్ఫాక్షన్ కోసం ఎక్స్రే తీసుకో అని చెప్పారు. సో ఓకే, దాని తర్వాత ఎక్స్రే తీసుకున్న తర్వాత ఏం లేదని చెప్పారు. సో ఇట్లా ఏం లేదు ఉంది అనేది డాక్టర్కి ఎలా తెలుస్తుంది? డాక్టర్ ఫంక్షన్ చూడగానే అర్థమైపోతుందా దీని గురించి? సార్, మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాండ్ సర్జరీలో నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, హ్యాండ్ సర్జరీ అనేది వీ డోంట్ ట్రీట్ ఎక్స్రే ఆర్ ఎంఆర్ఐ. ఎక్స్రే కానీ ఎంఆర్ఐని కానీ మనం ట్రీట్ చేయం. మనం ట్రీట్ చేసేది పేషెంట్ ఫంక్షన్ని. ఫర్ ఎగ్జాంపుల్, పేషెంట్ నా దగ్గరకు వచ్చారు, ఇంతకుముందు ఎప్పుడో ఫ్రాక్చర్ అయింది, అది సరిగ్గా యునైట్ అయిపోయింది, ఎక్స్రే చూస్తే చాలా బ్యాడ్ ఉంది, ఎల్బో జాయింట్, అసలు ఎక్స్రే చూస్తే నేను సర్జరీ అనే చెప్పే పిక్చర్ ఉంది. బట్ పేషెంట్ ఎల్బో ఫంక్షన్ బాగుంది, ఎల్బో మూమెంట్ అంతా బాగుంది, నొప్పి లేదు, సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్రే చూడడానికి చాలా బాగుంది, కానీ పేషెంట్ ఫంక్షన్ లేదు. ఇది యాక్చువల్లీ సెకండ్ చెప్పిన సినారియో చాలా కామన్గా వస్తారు. రిస్ట్ పెయిన్, మూమెంట్ చేయలేకపోతున్నాను, పని చేయలేకపోతున్నాను, కానీ ఎక్స్రే నార్మల్ ఉంది. సో ఐ హ్యావ్ టు పర్ఫామ్ సంథింగ్, ఐ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈజ్, అసలు ఏమైంది అనేది కనుక్కొని ఫంక్షన్ ఇంప్రూవ్ చేయాలి. సో మీరు చెప్పిన దానికి జస్ట్ టు యాడ్ ఏంటి అంటే, హ్యాండ్ సర్జరీ అనేది ఇట్ ఈస్ అంటే ఎక్స్రేని ఎంఆర్ఐ ఆర్ దీన్ని ట్రీట్ చేయడం కాదు, పేషెంట్ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేయడం. నీకు ఫంక్షన్ ఆర్ పెయిన్ ఉందా, ఫంక్షన్ డెఫిషిట్ ఆర్ పెయిన్ ఉందా, దాన్ని ఇంప్రూవ్ చేసేదే హ్యాండ్ సర్జరీ. జస్ట్ చూడగానే పేషెంట్ పరిస్థితిని బట్టి అర్థమై దాన్ని బట్టి మనం ఇంకొక చాలా కామన్గా నేను చెప్పేది, రిస్ట్ పెయిన్ అని వస్తారు, ఎక్స్రే తీస్తాను, ఆ తర్వాత ఎంఆర్ఐ అడుగుతాను. పేషెంట్ ఏమంటారంటే, సార్ ఎక్స్రే బాగుంది కదా, ఎంఆర్ఐ ఎందుకు అని. నేను ఎగ్జామిన్ చేసిన తర్వాత పేషెంట్కి చెప్పేది ఏంటి అంటే, నీకు ఏ ప్రాబ్లం ఉందో నాకు తెలుసు, నీకు టీఎఫ్సిసి లిగమెంట్ కట్ అయిందా, ఎస్ఎల్ లిగమెంట్ కట్ అయిందా నాకు తెలుసు, కానీ ఎంఆర్ఐ ఎందుకు చెప్తున్నా అంటే, ఇట్లా పెట్టి చూస్తే నీకు జ్వరం ఉందా లేదా అని అందరూ చెప్పగలరు, కానీ జ్వరం ఉందా ఎంత ఉంది అనేది ఎట్లా తెలుస్తుంది, థర్మోమీటర్ పెడతాను. సో నాకు నీ ఇంజురీ ఎక్కడుందో తెలుసు, అది ఎంత ఎక్స్టెంట్లో టేర్ అయింది, లేకపోతే మైల్డ్ ఉందా, మోడరేట్ ఉందా, సివియర్ ఉందా అని తెలుసుకోవడం కోసం ఎంఆర్ఐ తీసిన తర్వాత అది మైల్డ్ ఉంది అంటే, నీ పెయిన్ ఎక్కువ ఉన్నా సరే నేను సర్జరీ చేయను. లేదు, నీ పెయిన్ తక్కువ ఉంది కానీ బట్ నీకు టేర్ ఎక్కువ ఉంది, సో ఐ మైట్ డూ సర్జరీ. అది డిపెండ్స్, అదొక. సో అల్టిమేట్లీ ఏంటి అంటే, ఫంక్షన్ని ఇంప్రూవ్ చేసేది హ్యాండ్ సర్జరీ, నాట్ ఎక్స్రేని ట్రీట్ చేసేది కాదు, మీ ఫంక్షన్ని ట్రీట్ చేసేది హ్యాండ్ సర్జరీ. చాలా మంచి విషయాలు చెప్పారు. ప్రధానంగా మీరు చెప్పిన వాటిలంతా ఏంటంటే, క్రీడలు, స్పోర్ట్స్ ఆడేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. పర్టికులర్గా ఒక ట్రైనర్ ఆధ్వర్యంలో మీరు ట్రైనింగ్ తీసుకొని స్పోర్ట్స్ కానీ, జిమ్కి వెళ్ళడం కానీ, ఇవన్నీ కూడా ఏది చేసినా కూడా ఒక ట్రైనర్ ఆధ్వర్యంలో జరిగితే మాత్రం ఖచ్చితంగా ఎలాంటి శారీరక ఇబ్బందులు కలగవు. ఒకవేళ ఏదైనా ఇబ్బందులు కలిగితే మాత్రం వెంటనే హాస్పిటల్కి వస్తే మాత్రం మంచి చికిత్సను ఎన్ఎల్ హాస్పిటల్లో డాక్టర్ సామ్రాట్ గారు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కెమెరామెన్ మహేష్తో సాస్ టీవీ. థ్యాంక్ యూ సార్.